పబ్లిక్ పర్సెప్షన్కి ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనం బ్యూటీగా ఉండటం ఒకటి, ఉన్నట్లుగా కనిపించడం పబ్లిక్, రెండు ఆస్పెక్ట్స్ ఈక్వల్గా చూస్తుంది చేస్తుంది సార్. స్పిరిచువల్గా మనకి లోకులు ఏమనుకుంటే మనకేమో లోకులు పలు కాకులని ఏనుగు నడుస్తూ ఉంటుంది, మనం ఎందుకు పట్టించుకోవాలి అని వీఆర్పీ అనే ఇంప్రెషన్స్ మన శాస్త్రాలు ఉపనారాయణ లాంటి క్యారెక్టర్స్, కొన్ని క్యారెక్టర్స్ కూడా అలాంటి క్రియేట్ చేస్తున్నాయి సిచ్యువేషన్స్. ఇప్పుడు మనకి చేంజెస్ సర్కమ్స్టాన్సెస్ మన స్పిరిచువల్గా ఉండేదాంట్లో మనం ఉంటే చాలా, మన మానసికంగా మనం కరెక్ట్గా ఉంటే చాలా. పబ్లిక్ ఒపీనియన్ కూడా మనకు వెళ్ళి పబ్లిక్తో సంబంధం పెట్టుకునేటప్పుడు పబ్లిక్ ఒపీనియన్ వాల్యూ ఇవ్వాలి. పబ్లిక్తో సంబంధం లేని స్పిరిచువాలిటీ మన కాదు. అంతనే చెప్తున్నా, మన పబ్లిక్తో సంబంధం ఉంటే స్పిరిచువాలిటీ అయితే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఆయన ఎవరికి చెప్పారని అంటే, ఒక సన్యాసిగా ఉండేవాడికి, సర్వసంగ పరిత్యాగం చేసి వాడికి వాడు జననిందన గురించి పట్టించుకోకూడదు అని చెప్పారు. మనం సత్సంగాలు చేస్తాం, 10 మందితో కాంటాక్ట్లో ఉన్నట్టు మనం వాళ్ళకి ఆదర్శంగా తప్పదు. ఎందుకంటే మనం చేసే ఉపన్యాసాల వల్ల కాదు, మనం ఎలా ఉన్నామో అటువంటి దాని మీద. సాయి భక్తుడు అంటే ఎలా ఉంటాడు, వాళ్ళు ఇటువంటి మార్పు వచ్చింది బాబా దగ్గరికి పోయిన తర్వాత, మనం కూడా అటువంటి మార్పు అందరూ కోరుకుంటారు. ఆ మార్పు వాళ్ళ వల్ల కాదు, అది బాబా వాళ్ళలో మార్పు తీసుకొచ్చాడు. కాబట్టి వాడిని చూస్తే ఓహో ఇంత మార్పు వచ్చింది కదా, మనం కూడా చేస్తాం అనడానికి అటువంటి స్ఫూర్తి కావాలి. లేకపోతే మైక్ ముందు కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల ఏం కాదు. సత్సంగం అంటే సత్సంగం అంటే మంచితో సంగం. మనం మంచిగా ఉంటే మనం చేసేటప్పుడు నిజంగా సత్సంగం అవుతుంది. మనం ఉంటున్నాం సార్, కానీ తెలియట్లా పబ్లిక్ ఎలా సార్, తెలియకుండా పోతుంది. పబ్లిక్ అంతా బ్యాంకులా లోకల్ కాదు సార్. లోకల్ మనం ఒకటే కదా, ఒక్కో బ్యాగ్ లోకల్ కాకుండా మా అలవకిక్కున్నాం మనం. కొన్ని అపవాదాలు, కొన్ని ఆస్పెక్ట్స్ జరుగుతాయి తెలియకపోవటం వల్ల, అనేక ఉంటాయి. అవి తెలియకపోవటం వల్లే జరుగుతూ ఉన్నాయి, లేదా దానికి మన బాధ్యత ఉన్న దాన్ని కూడా చూసుకోవాలి. దాంట్లో మన బాధ్యత ఏమీ లేకుండా జరిగితే దాన్ని మనం లోకల్ అనేటువంటి వాళ్ళు 2 రకాలు ఉంటాయి. గుర్తుగా నెగిటివ్గా మాట్లాడతాం, ఫ్యాషన్ కనుక అందరూ విమర్శిస్తూ మాట్లాడేవాళ్ళు ఉంటారు. మన దగ్గర పాయింట్ ఉండి మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆ పాయింట్కి మన దగ్గర సమాధానం లేకుండా కూడా పోయే సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు మన శాస్త్రాలు ఆసరా కదండి. ఎలా ఏదన్నా శాస్త్రం ఆసరా కదా, చెప్పాలి. ప్రతి దానికి కూడా ఏదో ఒకటి ఆసరా కదా. ఉదాహరణకి ఎట్లా, దీనికి ఎట్లా నేను పేరు నీకు అర్థం కావాల్సినట్టు నేను యాక్ట్ చేయాల్సిన పని ఏదైనా అంటే శాస్త్రాలు అన్నీ లేదు. శాస్త్రాలు క్లియర్ కట్టింగ్ సన్యాసికి మాత్రమే చెప్పారు. మిగతా వాళ్ళకి ఆచరిస్తే శ్రేష్ఠుడు లేనటువంటి ఎట్లా ఎట్లా ఆచరిస్తాడో అట్లాగే మిగతా వాళ్ళు ఆచరిస్తారు. కాబట్టి ఆ ధర్మాన్ని పాటించాలని చెప్పింది శాస్త్రం. చూస్తూ ఆచరించాలి, వాళ్ళు చూస్తూ ఆచరించాలి, వాళ్ళు చూసి ఎలా వాళ్ళకు కూడా మనకు ఆదర్శంగా ఉండేటట్టుగా వ్యవహరించాలి. అంటే వాళ్ళకు కూడా కనిపించాలి. మంచి ఉంటే కనిపించకుండా ఎందుకు చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఉంటే కనిపించకుండా వాళ్ళు ఏం చేస్తారు. అంటే ధ్యానం చేసేవాళ్ళు కానీ, వీళ్ళు కొంచెం సాధన చేసేవాళ్ళు కానీ గుప్తంగా ఉంచుకుంటారు. అది వేరే, అది ఆచరణ కాదుగా. వాళ్ళు చెప్పిన ఆచరించడం అనుష్ఠానం. వాళ్ళ అనుష్ఠానం వేరే, ఆచరణ వేరే. జీవితంలో ఎట్లా వాళ్ళు ఆచరించుకుంటారు, వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారనే దాని మీద
శ్రేష్ఠుడైన వాడు అని ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఆచరణ బట్టే. వాడి ఆచరణ శ్రేష్టంగా ఉంటే శ్రేష్ఠుడని అంటాం. వాళ్ళు కనిపించవచ్చు కదా సార్, వాళ్ళు ఆచరించి శ్రేష్టంగా ఉంటుందని. అందుకని దానికి శాస్త్రంలో కూడా శాస్త్రం చెప్పారు కనుక చెప్తుంది. ఎట్లా ఉండాలి అనే దానికి కూడా వాళ్ళు చెప్పారు, ఈ రకంగా ఉండాలి. ఆ శ్రేష్ఠత నాది, ఇటువంటి శ్రేష్ఠత వాడిది అనుకోవడానికి ఇలా శ్రేష్ఠులైన వాడు ఎలా ఉండాలో కూడా చెప్పారు. అందరూ శ్రేష్ఠంగా ఉండాలని కోరుకుంటారు, కానీ వాళ్ళకు ఉండేటటువంటి బలహీనతలు కానీ అలవాట్లు కానీ వ్యవస్థ వాటిని పోగొట్టుకోవాలని చేస్తూ ఉంటారు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే బలహీనత వెంటాడుతూ ఉంటాయి. అసలు ఈ బలహీనతలు ఎందుకు ఏర్పడతాయి? ఈ బలహీనతలు ఏర్పడినప్పుడు వాటిని ఎలా పోగొట్టుకోవాలి? సాధనపరంగా అడ్డం వస్తున్నాయి, ఏం చేయాలి? బలహీనతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణంగా ఏర్పడతాయి. బలహీనతలు అందరికీ అన్ని బలహీనతలు ఒకే కారణంగా ఏర్పడవు. బలహీనతలు ఎందుకు ఏర్పడ్డా అది బలహీనత మనం పోగొట్టుకోవాలనుకున్నప్పుడు ఆ బలహీనత పోగొట్టుకునే ప్రయత్నం ఇదంతా. అదేగా ఇప్పుడు చెప్పింది నేను. బాబా దగ్గరికి కూర్చు రావటం ద్వారా ఆయన చెప్పింది మనం ఆచరిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రవటం ద్వారా మనకు ఆ బలహీనతలు పోతాయి. సత్సంగం చేసుకునేది అందుకే, ధ్యానం చేసుకునేది అందుకే, బాబా దగ్గరికి పోయేది అందుకే, మన ప్రయత్నం అంతా అందుకే. మనలో బలంగా ఉండేటువంటి హీనతలను పోగొట్టుకోవడానికి ఈ బలహీనతలు. ఎవరికైనా ఒక చిన్న అలవాటు, ఉదాహరణకు తాగుడు అలవాటు ఉందనుకుంటారు ఉంటే, ఒకసారి తాగాలని కోరిక వచ్చినప్పుడు ఒకసారి తాగేసి బదులు పెట్టేస్తే పెట్టగలిగితే బాగా, పెట్టగలిగితే బాగా. సార్ పతనం కావడం ఒక లక్ష్యం ఎవరికైనా ఉంది. పతనం అనేటువంటిది జనరల్గా వీడు పతనం అయినా దానికి ఆధారాలు లేదు. మనకు ఒక లక్ష్యం ఉంది, ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి. ఈ లక్ష్యం మనం చేరుకునేదానికి మనం ముందుకు పోతున్నాం, వెనకపోతున్నాం అనే దాంట్లో వాడు పతనం. ఆ రెఫరెన్స్ పాయింట్ని బట్టి ఒక్కొక్కడికి ఒక దృష్టి చూస్తే వాడు పతనం అవుతుంది, ఇంకో దృష్టి చూస్తే పతనం కాదు. డబ్బులు బాగా సంపాదించాలా అనేటువంటి గమ్యం పెట్టుకుని ఉండి నేను ఇదిగో ₹1,00,00,000 సంపాదించుకోవాలని అనుకున్నాడు. వాడు 24 గంటలు కూర్చొని వ్యాపారం చేస్తున్నాడు. ఇంకొకడు నేను బాబా 24 గంటలు నా మనసులో బాబా తప్పితే ఇంకేం ఉండకూడదు అంటూ బాబా ధ్యానంలో ఒకడు ఉన్నాడు. వీడికి ఆ 24 గంటలు వ్యాపారం చేసేటువంటి వాడు పతనం అయినట్టు కనిపిస్తాడు. వాడికి పని బాట లేకుండా సోంబేరు కూర్చున్న వీడు పతనం అయిపోయిన వాడికి కనిపిస్తాడు. కాబట్టి పతనం అనేటువంటిది రిలేటివ్. మనం పెట్టుకునే గమ్యాన్ని బట్టి అది జనరల్గా జరిగింది. మూడోది ఏంటి, మామూలుగా మానసికంగా ఉండేటువంటి మనం మానవ బలహీనతలు ఉన్నాయి, అవి వాడికే తెలుస్తుంటాయి. పోగొట్టుకోవాలని వాడి గమ్యం చేరుకోవాలనుకుంటే ఏ గమ్యం అయినా సరే చేరుకొని ఇవ్వకుండా చేస్తుంటాయి. ₹1,00,00,000 సంపాదించాలనుకో, వాడు వ్యాపారం చేయాలనుకుంటే నిద్రపోతాడు. వ్యాపారానికి పోమంటే సినిమాకి పోతాడు. ఫ్రెండ్స్తో కూర్చొని పార్టీల్లో కూర్చుంటాడు. తలకి మించి ఖర్చు పెడతాడు. లెక్కలు చూసుకోవాలి, బుద్ధి పడుతుంది, నానా రకాల వ్యసనాలకు అలవాటు పడతాడు. అది వాడి దృష్టిలో వాడికి పతనం. మనం అనుకున్న లక్ష్యానికి ఆ లక్ష్యంలో మనం వేసే స్టెప్కి చేరుకోనియకుండా కింద ఉండటం అనేది పతనం. బాబా చెప్పినట్టు నా భక్తునికి పతనం కానీ ఎలా ఈ బలహీనతలు వాడు వచ్చి తీసేసి వాడి గమ్యం వైపుకి పోయేదానికి దోహదం చేస్తాడు, సహాయం చేస్తాడు. సంప్రదాయం వేరు అన్నారు కదా, ఎక్కడ ఉంటే నా భక్తుడిని నేను నారంగట్ల సంప్రదాయం ఆయన నా సంప్రదాయం వేరు అని చెప్పింది ఎప్పుడు చెప్పాడంటే,
ఆయన దగ్గరికి వచ్చి మంత్రోపదేశం అడిగినప్పుడు చెప్పాడు. ఒక భక్తురాలు వచ్చి నాకు మీరు మంత్రోపదేశం చేయాలని పట్టుబట్టి కూర్చుంది. మామూలుగా సాంప్రదాయం ఏంటంటే గురువు అని అంటే మంత్రోపదేశం చేసేటువంటి వాడు గురువు అని అర్థం. వచ్చి ఆయన నా గురువు నాకేం మంత్రోపదేశం చేయలేదమ్మా, దృష్టితో అనే ఆలోచనతోనే ప్రశ్న ఉద్ధరిస్తాడు. అందుకని ఆ సాంప్రదాయం వేరు, ఎవరి చెవులని ఏ మంత్రం ఉపదేశించాను దృష్టే చెప్పింది. మామూలుగా మంత్రోపదేశాలను శిష్యుడు గురువు అనేటువంటి ఈ పద్ధతి కాదా, అది వేరే పద్ధతి. ఆయన ఆజ్ఞ లేకుండా ఆజ్ఞ కదలడం కూడా ఆయన అనుభవం. అది నీకు తెలుస్తుంది. ఆ కదిలినప్పుడు బాబా యా కదిలిస్తాడు అనుకుంటే నీకు తెలుస్తుంది. నీ అనుభవం అది. నీ అనుభవంలో నీ బలహీనతల్లో నీ బలాలు రెండు నీవే. నీ అనుభవం ఏమిటి ఇది, కాబట్టి నీ అనుభవం ప్రకారంగా మహాత్మ మన అనుభవానికి దృష్టి అన్వయం చేసుకొని అర్థం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ మనం అయ్యే అవకాశం ఉండదు. మరి శాసనం మధ్యలో ఏంటంటే తప్పుడు లేసినట్టుగా కొంచెం పడుతుంటాం. ఒకరో లాంగ్ రోప్ నుంచి వాళ్ళు మళ్ళీ పైకి తీసుకొస్తాడు. తీసుకుంటే మళ్ళీ వదిలిపెట్టాడు. ఎవరు టీవీ విపరీతంగా చూస్తున్నాడు, టీవీ చూడొద్దురా అన్నాం, ఒప్పుకోడు. సరే ఈ వారం రోజులు చూడు, లేదా ఆదివారం చూడు, లేదా వారం 2 రోజులు చూడని కన్సెషన్ ఇస్తాం. అట్లా కొంతమంది కన్సెషన్స్ ఇస్తాడు. 2 రోజులు చూడమని అంటే వారం రోజులు చూస్తూ పరీక్ష కొట్టాడు. మొత్తానికి టీవీ తీసి పారేస్తాం, కనెక్షన్ తీసేస్తాం. అట్లా అది చేస్తాడు. ఎట్లా చేయాలో ఆయనకు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క చేస్తాడు. ఎవరో భద్రం కాదు. మామూలుగా మామూలుగా ఆయన దగ్గరికి వస్తూ వాడికి తాగుడు అలవాటు వచ్చినట్టు వాడితో మామూలుగా చెప్తే మాట్లాడి చెప్తాడు. లేదానికి అంటూనే ఉంటాడు. ఎంతోమంది వచ్చారు ఆయన దగ్గరికి, వారి ప్రారంభంలో వీడికి తగ్గాల్సిన ఇది లేదు, యోగం లేదు, నేనేం చేయలేను పో అన్నాడు. మళ్ళీ వాళ్ళకి వచ్చి మళ్ళా ప్రార్థన చేస్తే సరేదా నీ ప్రార్థన నేను చేస్తాను చెప్పి కాపాడాను. పిల్లలతో కూడా ఏమంటాం మనం, అలా మాట్లాడకపోతే చెప్పాను ఇంకోసారి చెప్తాను 2 సార్లు చెప్తాను, లేకపోతే నీ కర్మ, బాగుపడాలంటే బాగుపడతావు, లేకపోతే చెడిపోతావు ఓ అని అంటాం. నిజంగా వదిలిపెడతావా? వాళ్ళు 2 రోజులు మళ్ళీ వాడు అడ్డుపడుతున్నాడు. అంతే ఆయన కూడా. సంస్కారం అంటే కరెక్ట్గా పదానికి అర్థం ఉంటుందండి. ఒక ఆర్డర్లో చదువు కూడా సంస్కారం. బిజీగా ఉంది, చిక్కుగా ఉంది, మన తల దూకుంటాం కదా, ఈ దూకునేటువంటి ప్రక్రియ ఇది సంస్కారం. అట్లాగే మనలో ఉండేటువంటి రకరకాల కోరికలు, రకరకాల అభిప్రాయాలు, ఇవన్నీ కూడాను చిక్కుముడులాగా ఉంటాయి. వీటన్నింటినీ ఒక ఆర్డర్లో తీసుకొచ్చి ఈ ఆర్డర్లో తీసుకురావడంతో అది బలం, దాని సంస్కారం. ఇనుముకి అయస్కాంతానికి ఉన్నటువంటి తేడా ఏంటి? నిజానికి చెప్పాలంటే ఫిజికల్గా ఏం తేడా లేదు. ఇనప మొక్కకి అయస్కాంతాలు, ఇనుములో ఉండేటువంటి ఈ ఐరన్ మాలిక్యూల్స్ గజిబిజిగా ఉంటాయి. ఒకదాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంకోటి అడ్డుకుంటుంది, గందరగోళంగా ఉంటాయి. ఇంకొక ఐరన్ పీస్ తీసుకుని దానిపైన చాలా ఉద్దుతూ వచ్చేటప్పటికి నార్త్ సౌత్ పోల్కి ఉండేవంతా కూడా ఒక ఆర్డర్లోకి వస్తాయి, ఒక వరుసలోకి వస్తాయి. వరుసలోకి రాగానే అది మ్యాగ్నెటిక్ పడుతుంది. ఇట్లా రుద్దటం ద్వారా దీంట్లో ఉండే అయస్కాంత శక్తి ఏం ప్రవేశించదు. ఆ ఇనప ముక్కలో ఉండేటువంటి అయస్కాంత శక్తి ఉంది, దానికి అయస్కాంతమే అది, దానికి అయస్కాంత శక్తి పనిచేయటం.
మనలో ఉండేటువంటి శక్తులు, సామర్థ్యాలు కానీ, మనలో ఉండే కోరికలు కానీ అట్లా ఉన్నాయి. ఇనప ముక్కలో ఉండేటువంటి మాలిక్యూల్స్ లాగా ఉన్నాయి. అవి ఇవన్నీ కూడా పూర్తి అయస్కాంతంలో బాబా జరిగిపోయి ఆయనతో మళ్ళా స్మరణ చేసి, ఆయన ధ్యానం చేసి, ఆయన పట్ల పారాయణ చేసి, ఆయన నామం చేసుకుంటూ, అంటే ఆ అయస్కాంతంతో రుద్దటం. అలా రుద్దుతూ పోగా మనలో ఉండేటువంటి వాసనలతో కూడా ఒక ఆర్డర్లోకి వచ్చి మనం ఒక అయస్కాంతం కింద మారుతాం. ఇదే సాధన, సత్సంగం, మనకి చేసేది కూడా. మన ఇనప ముక్కలుగా ఉండేటువంటి మనం అయస్కాంతంగా ఉండేటువంటి ఆయన మీద కాంటాక్ట్లోకి వచ్చి మనం కూడా అయస్కాంతంగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకీ ఏం జరుగుతుందో కొత్తగా ఆయనలో ఉండే శక్తి ఇక్కడే రావటంలా, మనలో ఉండేటువంటి అయస్కాంత శక్తి మేల్కొంటాం. ఎలాగా? మనలో ఉండేటువంటి రకరకాల కోరికలు, మనలో సంస్కరింపబడ సాధ్యం కాదు. అందుకని కదా అయస్కాంతం కావాలి. ఇనుము అట్లాగే ఉంటే కొన్ని వేల సంవత్సరాలు అట్లాగే ఉంటుంది, అది ఇనువుగానే ఉంటుంది. దానికి ఒక అయస్కాంతం కావాలి. కాబట్టి అయస్కాంతం ఉంటేనే అయస్కాంతం అవుతుందా అని అంటే అవుతుంది. ఇనువుగా ఉన్నంత వరకు అవుతుంది. అది ఇనువు అయితే అయస్కాంతం అయ్యే టచ్లో ఇప్పుడు ఉంది. దానికి ప్రిన్సిపల్ ఉంది, సూత్రప్రాయంగా దానికి ఆ పాసిబిలిటీ ఉంది. కానీ అయస్కాంతం దొరికిన అయస్కాంతం కాంటాక్ట్లో ఉంది. నేను తన సహస్థితిని కోల్పోయి పురా కాపులు పోయే అవకాశం కూడా లేదు. చెప్పాగా ఇప్పుడు వరుసగా దృష్టి చెప్పాగా. కాంటాక్ట్ ద్వారా 4 సార్లు అయస్కాంతం దొరికినప్పుడు అయస్కాంతం మనలో ఉండేటువంటి మన ప్రేమలో మనకి చూడాలి ఉంది. దీనికి మనలో ఉండేటువంటి ఈ గజిబిజి వల్ల మనం అనుభవించలేకపోతున్నాం, లక్ష్యం చేయలేదు. ఈ అయస్కాంతంతో కొద్దిగా ఒక ఆటల్లోకి రాగానే మళ్ళీ ప్రేమ పడుతుంది, అయస్కాంత శక్తి. ఇంకాసేపు దిగితే ఇంకా ఇంచు పెరుగుతుంది. ఎంతసేపు? పూర్తిగా అయస్కాంతం అవుతుంది. ఆ అయస్కాంత శక్తిని మన ప్రేమ అని కూడా. ఆ ప్రేమ ఇనప మొక్క అయస్కాంతం వైపు లాగి, ఇనప మొక్కకి అయస్కాంతం అంటే లవ్వు, అయస్కాంతానికి ఇనప మొక్క అంటే లవ్. ఈ మధ్యలో నుండి ఈ ఆకర్షణ శక్తి ప్రేమ. ఆలోచించేది ఎరుక అనేటువంటి తెలుసుకోవటం అనేది మనం చేసాం. దాన్ని ప్రశ్న ఏంటి? ఈ కుర్చీ, ఈ గుడ్డ, వీటి గురించి ఆలోచిస్తున్నాం. మనం ఇవి ఇనువు కాదు. మనం ఎలా ఇనువు అనంటే మనకు తెలుసుకునేటువంటి ప్రజ్ఞ ఉన్నది, ఎరుక ఉన్నది. దుఃఖపడుతున్నాం, సంతోషపడుతున్నాం, ఆనందం కోసం తప్పిస్తున్నాము, దొరకకపోతే ఏడుస్తున్నాము. ఈ లక్షణాలన్నీ ఉండేటువంటి దాన్ని మనం ఇనువు అంటున్నాం. సరైన కాంటాక్ట్లో ఉండటం ట్యూన్ అవుతాం. కాంటాక్ట్ బాబాతో కాంటాక్ట్ ఎట్లా ఉంటావు? నువ్వు ఫోన్ చేస్తావు మరి ఎట్లా చెప్పు? కాంటాక్ట్ అంటే ఎలా? ఈమెయిల్ ఇస్తావా మరి ఎలా? అదే ట్యూనింగ్ అంటే. నేను ఆశ్రయించిన తిరుగుతుంది కాబట్టి దాంట్లో ఆశ్రయించిన వాడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటావు దాంట్లో? ఆశ్రయించిన వాడు ఆయన చెప్పాడు, అలా నాకు కొంతమంది జీవులు అప్పు చెప్పాడు, వాళ్ళకి బాగోగు నేను తెలుసుకోవాలా, వాళ్ళ గురించి మాట్లాడతాను. సమాధి కనిపిస్తుంది. మామూలుగా సమాధి కదలదు, ఇది కదిలే సమాధి అని చెప్పేదానికోసంగా ఒక చమత్కారంగా ఆయన వాడిన మాట.
అదే సమాధి ఆడికి పోతుంటాడు వెనక మనం తిరుగుతుంటున్నాం. సమాధి కదలదు మామూలుగా. మనం కదలని స్థితిలో ఉండేటప్పుడు మనం సమాధి చేసేది. కానీ ఈ సమాధి ఎటువంటిది, నేను పొందినటువంటి సమాధి ఎటువంటిది అంటే నా భక్తుడు ఎక్కడున్నా సరే వాడు వెంటనే ఉంటుంది. అది కదిలే సమాధి, మాట్లాడే సమాధి, పిలిస్తే పలికే సమాధి, నా భక్తులు చుట్టూ తిరిగే సమాధి, సమాధి కాని సమాధి, నిజమైన సమాధి. ఆయన ప్రేమించేటువంటి వాడు, ఆయన నా సర్వస్వం అనుకునేవాడు. నా జీవితం నుండి కష్ట సుఖాలకు అన్నిటికీ కూడా ఆయన ఆంకించుకుంటాను, ఆయన మీద ఆధారపడతాను. ఆయన ఆలోచన తప్పితే నాకు వేరే ఆలోచన అవసరం లేదనుకున్నాను. ఆయన ఆలోచన వస్తేనే మనసుకు ఆనందం కలిగించేటువంటి, ఎవరికి ఆనందం కలుగుతుందో వాడు ఏమి చేయబడలేదు. బాబా అంటే లోపల హ్యాపీనెస్. ఎందుకు వస్తుంది ఊరికి బాబా అంటే ఎందుకు వస్తుంది ఆలోచన అంటే ఏం తెలియదు నాకు హ్యాపీగా ఉంది. వాడు ఆనంద స్వరూపం. ఇదే ఆనంద స్వరూపం అంటే. ఆయన నామం తెలుసుకుంటేనే మనకు ఆనందం కలిగితే ఆనంద స్వరూపం అంటే. ఆ భక్తుడిగా ఉండే బాబా దానికి ఏంటి కొలబద్ద ఏంటి? భక్తులుగా కానంత వరకు డిగ్రీయా? కలెక్టర్ కలకపోతే దూరం ఎందుకు వచ్చాను? ఇప్పుడు ఒకసారి కలిగి తర్వాత మళ్ళా కలగటం మానేస్తుంది. పూర్తిగా కలగకుండా మానేస్తే అసలు దూరం రారు మీరు ఎవరు. ఇప్పుడు ఒకసారి ఏదో సందర్భంలో మనకు ఆనందం ఉంది, కానీ ఇంకా ఆనందాన్ని పెంచుకోవాలి, ఇంకా స్థిరపరచుకోవాలి అని తాపత్రయం వస్తుంది. స్థిరపడుతుంది. పెట్టుకోలేము చేస్తున్నాం. అధిగమించాలి అంటే మన నుంచి బాబా కోరిక ఒక రకంగా చేస్తుంది. ఎలా చేస్తాడంటే ఆయన చేయాల్సిన పని. అధిగమించాలి. మనకు ఆ కోరిక ఉంటే చాలు, అధిగమించాలా ఆయన కోరిక ఉంటే బాబానే చేస్తాడు అనేటువంటి ఎరుకుంటే ఆయనే చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చేస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాడు, ఎన్నో రకాలుగా చేస్తాడు. నా చర్యలు అనూహ్యము అని ఆయనే అన్నాడు. అనూహ్యమైన చర్యల గురించి మనం చర్చించుకుంటాం ఉపయోగం. ఏమి చేస్తాం? వ్యత్యాసం ఏముంది? వ్యత్యాసం ఏమీ లేదు. మన అనుభవించడంలోనే వ్యత్యాసం ఉంది. బాబా సర్వంతర్యాన్ని గురించి నువ్వు ఆనందపడటంలా, ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన నామం తెలుసుకుంటే నువ్వు ఆనందపడేదానికి ఆయనకి వ్యత్యాసం అని ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఇంకా వీలైతే ఆనందాన్ని కలగజేయడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాడు, వ్యత్యాసాన్ని తీసేయడానికి కోసంగా చూస్తున్నాడు. అనుగ్రహాన్ని మనకు దానికి టెక్నిక్స్ అంటూ ఏమీ లేవయ్యా. అనుగ్రహాన్ని గుర్తించేదానికి టెక్నిక్స్ ఏమీ లేవు, అది ప్రధానికి తెలుస్తుంది. మనం కోరుకొని మనం నిజంగా కోరిక తీరిపోయినా మళ్ళీ రెండో రోజు నుంచి బాబా మాకేం చేయలేదని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆయన ఏమీ చేయకపోయినా బాబానే నాకు అన్నీ చేస్తున్నాడు, ఆయనే నాకు సర్వస్వం అనేవాళ్ళు ఉన్నారు. అది లోపల మన హృదయానికి తెలుస్తుంది. ఆ అనుగ్రహాన్ని గుర్తించేదానికి టెక్నిక్స్ మెథడ్స్ అంటూ ఏమిటి? ప్రపంచ శ్వాసంలో ఉండాలి కదా.
కృతజ్ఞత విశ్వాసం వేరే, అనుగ్రహాన్ని గుర్తించడం వేరే. అనుగ్రహాన్ని గుర్తించడం ప్రేమ యొక్క తత్వం. అది కృతజ్ఞత గుర్తించడం అంటే నాకు మేలు చేశాడు, చేసాడు అయ్యా 10 అడిగితే ఒకటి చేశాడు. అది లేకుండా నేనే ఒప్పుకుని నేను కాదట్టలేదు కదా, ఒకటి చేశాడు బాగానే ఉంది, అతను ఆయనకి దాసం అయిపోవాలా మేము, చేశాడు థ్యాంక్స్. లేకపోయినా కనీసం మినిమం మీరు ఉండాలి కదా మనిషి గుర్తించాలంటే. ఇది అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఉండకుండా పోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో గుర్తిస్తారు. కొంతమంది గుర్తించినా కూడా గుర్తించడానికి భయపడతారు, గుర్తిస్తే ఏమైపోతామో అని. అందుకని గుర్తించకుండా ఉండడానికి కోసంగా దాన్ని కళ్ళు మూసుకొని నెట్టేసుకుంటారు. దాని ట్రాక్ దాంతో దీని ట్రాక్ దీన్ని బాబా పట్ల ఫోకస్ ప్రేమ ఎట్లా తెచ్చుకోవాలి? ఇది నాకు తెలియదు. బాబా పట్ల మీకు, మీ పట్ల బాబాకు ప్రేమ ఉంది కనుక మన కోరికలు తీరుస్తారు. అంతే. కోరికలు తీరుస్తున్నాడు కనుక బాబాను మనం ప్రేమించడం కాదు. ఆ తల్లిదండ్రులు ఉన్నారు, మనకు ఇవన్నీ చేస్తున్నారు, మనకు ప్రేమ ఉంది కనుక. మనకు తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంది. ఏదో ఒక సందర్భంలో మనం అడిగితే వాళ్ళు తీర్చలేకపోయినారు, అదే మధ్య ప్రేమ లేదనుకుంటామా? తీర్చలేకపోయారు, మిగిలి తీర్చలేదా, మనకు శక్తి గారు నేను తీర్చలేదా, వాళ్ళకి ప్రేమించడం వాళ్ళకి మానేస్తున్నావా? దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. కానీ అది మాత్రం చేత ఇది వేరే ట్రాక్, అది వేరే ట్రాక్ కాదు, రెండు ఒకటే ట్రాక్. దాంట్లో ఒక భాగం, ఆయనకి మనకు ఉండేటువంటి సంబంధంలో ఇది కూడా ఒక భాగం. ఆరంభం అంటే మన రుణం తీసుకోవటానికి ఇస్తే కానీ రుణాలు వద్ద ఏర్పడుతుంది. బాబా గురించి మనం ఆలోచిస్తే మన ఆలోచన అనేటువంటిది అని మనం ఆయనకి ఇచ్చాం కనుక ఆయన ఆనందం. ఆయన మన కోరికలు తీర్చడం, మన ఆనందాన్ని ఇవ్వటం ద్వారా మళ్ళీ తిరిగి రీపేమెంట్, మళ్ళీ ఇంట్రెస్ట్, మళ్ళీ అసలు అట్లా పెరుగుతూ పోతుంది. బంధం అనేది మొదటి నుంచి బాబాతో ఉంది కదా, మరి అది పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఎట్లా ఉన్నది కదా, అది ఎట్లా ఉన్నప్పుడు మళ్ళీ నీకు పెంచుకునేది ఏంటి? చాలటంలా 10 రూపాయలు రుణం తీసుకున్నావు, నీకు సరిపోలే 10 రూపాయలు, అందుకే మళ్ళీ అప్లికేషన్ పెట్టావు. ఇవి 1,00,000, 10 లక్షలు ఎక్కడికి అంత ఉంది దానికి? రుణాల బంధం 10 రూపాయలకి ఉంది, 1 కోటి రూపాయలకి దాని రుణాల బంధం అని అంటాం. నీకు 10 రూపాయలు చాలనుకుంటే ఉండు, చాలు, హ్యాపీకి పెంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. సందేహాన్ని మన సత్సంగాలు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. ఎలా ఇతర తీసుకోండి, వాళ్ళకి ఎలా తెలిస్తే వాళ్ళు ఎలా చెప్తున్నారు, మీకు ఎలా తెలిస్తే మీరు ఎలా తీసుకుంటారు. నేను ఎలా చూసుకోవాలి, ఎలా చెప్పాను. సరైన సమాధానం మనం చెప్తున్నాం. అంటే సమాధానాలు ఎన్ని రకాలుగా చెప్పినా ఈ సమాధానం వల్ల నేను బాబాకి దగ్గర అవుతున్నానా లేదా, బాబా పట్ల నాకు ప్రేమ పెరుగుతుందా లేదా, నాలో నా ప్రవర్తనలోనూ వీటిలో మార్పు వస్తుందా లేదా, ఈ మార్పుకు దోహదం చేస్తుందా లేదా అది పెళ్లి చేసుకోండి. చేస్తుంటే చేయకపోతే ఎవరు చెప్పినా ఏం చెప్పినా మంచిది, అది సత్సంగం కాదు, ఇదే దానికి ఇటురే. ఎందుకని సత్సంగం యొక్క ప్రధానమైన ప్రయోజనం ఏమిటి? వాళ్ళని బాబాకి దగ్గర చేయటం. ఆ లక్ష్యం నెరవేరుతున్నంత వరకు ఇది మంచి సత్సంగం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, సహజంగానే చెప్తారు. ఆ విచక్షణ చేసుకొని మనం ఏది మంచిది ఏది చెడ్డని తెలుసుకోవాల్సింది మీరు చేసుకోవాలి. మనం బాబాకి దగ్గర చేస్తుందా, లేదంటే మనం వేరే వేరే జంజాటాల్లో ఇరికిస్తా ఉందా అని మీరే మీ ఎవరు కూడా చూసుకోండి. అహంకారాన్ని చికిస్తామో ఉంచుకుంటామో మనకొద్దు. మనకు అహంకారం ఉన్నా లేకపోయినా బాబాకి దగ్గర కావాలి, బాబా అనుగ్రహాన్ని పొందాలి, మనం ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈగో వస్తుందో చాలా పూర్తిగా మీ లేకుండా ప్రాబ్లం ఈగో అయినప్పుడు బాబానే ఆ ఈగోని తీసేసి దానికి మీకు ఆనందాన్ని ఇస్తాడు. ఎవరికి దేని చేయటం ద్వారా ఆనందంగా ఉంటుందో అది చేస్తాడు. అది అహంకారం పోవటం వల్ల కావచ్చు, అహంకారం రావటం వల్ల కావచ్చు. మనకి ఎట్లయితే మనకు ఆనందంగా హ్యాపీగా ఉండాలి. ఈ ఈగో, అహంకారం, ఈ అహం అంటే ఏమిటి, అహం ఎవరు, అహం బ్రహ్మాస్మి, ఇటువంటి జంజాటల్లో పడవద్దు. అది నేను చెప్పాను. ఏ రకంగా చేస్తున్నా మనకు వద్దు. మా పని అడిగే నైనా తీసుకుపోయి ఎవరికో మా అబ్బాయికి సీటు గురించి పోయినాం. సార్ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు ఎట్ట చేస్తారో మాకు తెలియదు, మా అబ్బాయి సీటు కావాలనుకుంటాం. అట్లా అడగండి ఆయన ఏం చేస్తారో మనకి ఎందుకని, మనకు కావాల్సింది ఇది. సార్ కోరికలు కోరడం ద్వారా అభిమానం పెరుగుతుంది. జరుగుతుంది కూడా. మీకు కోరిక తీర్చడం ద్వారా రీపేమెంట్ చేస్తున్నాడు కానీ నీకు. బాబాకి తెలిసి నీకు ఏది కావాలో మనకు కోరిక ఏం లేదు, మనకు కోరుకోవాలని బుద్ధి పుడితే కోరుతా. నీకు తెలిసిపోయింది బాబా కానీ తెలుస్తానని, నాకు తెలియదు మరి ఏం చేస్తా, అందుకని అడుగుతాను. నీకు తెలుసు కానీ నువ్వు అడగక్కర్లా. మనకి వేరే వాటి మీద ఆశ కలిగిస్తారు. నాకు ఉంది కనుక ఆయన కలిగించేది కాదు, ఆశ తీరుస్తున్నాడు ఆయన. ఆశ మనం కలగ చేసుకుంటున్నాము, ఆశ ఆయన తీరుస్తున్నాడు కనుక ఆశ కలగ చేస్తున్నావు అంటే ఎట్లా? ఆకలి అయింది, అన్నం పెట్టాము, నాకు అన్నం పెట్టావు కనుక నాకు ఆకలి అయిందని అంటే ఆకలి అన్నం పెట్టిందో ఆకలి అవుతుందా? మనకు ఆకలి అయింది కనుక అన్నం పెట్టాం. నీకు ఆశ ఉంది కనుక, ఈ ఆశ వల్ల నీకు దుఃఖం కలుగుతుంది కనుక ఈ దుఃఖాన్ని తీర్చేదానికోసం నీ ఆశను తీరుస్తున్నాడు. బాబాకి అన్నీ తెలుసు, నా ఆశలు తెలుసు, దురాశలు తెలుసు, అన్నీ తెలుసు. ఆయన చూసుకుంటాడులే అనేటువంటి ఎరుకుంటే ఏం అడగక్కర్లా. అంటే ఏంటి, టెక్నిక్ మారుస్తున్నాం అంతే. అడగకపోయినా తీరుస్తాడులే అని అది అడగటమే. అందుకే ఆయన తీర్చక్కర్లేదు కాదు ప్రశ్న, అడగకపోయినా తీరుస్తాడులే అని. అడిగేదానికి కూడా మనం కొంచెం పాలుమలుతున్నాం అనమాట అంతే. కొంతమందికి ఏంటి తెలుస్తుందో లేదో, తెలిసినే కొంతమంది అంటున్నారు నేను ఉండలేను అని అడుగుతాను. మధ్యాహ్నం 1 గంటకెల్లా అమ్మ భోజనం పెడుతుంది పెట్టడానికి, కానీ 4 సార్లు అడుగుతాం, అమ్మ ఇంకా కాలేదేం భోజనం అంటాం. గుర్తున్నాను రా, వస్తున్నాను, ఇంకొక అరగంట అయిపోతుంది అని అంటాం. 5 నిమిషాలు ఏం భోజనం పెట్టలేదు ఇంకా రెడీ చేయి అని అంటాం. ఇంకా అడుగుతున్నాం. అట్లా అడుగుతారు కొంచెం. అడగటం తప్పు కాదు, అడగకపోవటం తప్పు కాదు. అడిగేవాడిని తప్పు పట్టవద్దు, అడిగిన వాడిని గొప్ప అనుకోవద్దు. ఒక్కొక్కరు వాళ్ళ ప్రేమను ఒక రకంగా వ్యక్తం చేస్తారు, అడగటం ద్వారా వ్యక్తం చేస్తారు. అవసరం లేకపోయినా ఒకసారి అడుగుతుంటాం. ఇక్కడ ప్రేమ వ్యక్తం చేయడానికి అడుగుతాం. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించలేక సతమతం అవుతూ ఉంటాం. అటువంటిప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి? పరిష్కారం దొరక్క సతమతం అవుతూ ఉండేటప్పటికి నువ్వెట పరిష్కరించుకుంటావు? నువ్వు పరిష్కరించుకోగలిగితే అసలు ప్రశ్నే వేలు. నువ్వు సతమతం అవుతున్నావు, పరిష్కారం చేసుకోలేదు కనుక పరిష్కారం చూపించే బాబాని ప్రార్థన చేసుకో. అందుకోసమే బాబా ఉండేది. మనం పరిష్కారం చేసుకోవడానికి ఆయన ఎందుకు? దాని గురించి ఒక పెద్ద ఆర్టికలే ఉందిగా. సాయిభక్తి సదర్లో ఒక ఆర్టికల్ గురించి ఒక్క పాయింట్ గురించే రాశాను. మనలో ఉండేటువంటి జిహ్వా చాపల్యం కోరిక ఎలా కలుగుతుంది, ఈ కోరికను ఎట్లా ఇది చేసుకోవాలా, ఈ జిహ్వా చాపల్యం అన్ని రకాల కోరికల కంటే ఎట్లా బలమైంది, దాన్ని జయించడం ఎంత అవసరం, ఈ రకంగా నైవేద్య నియమం పెట్టడం ద్వారా దాన్ని మనం ఎలా పోగొట్టుకోగలుగుతాం, ఇవన్నీ దాంట్లో ఒకసారి చదవండి. దాని గురించి కాదు నేను రాస్తాను, మీకు వేరే దాని గురించి రాస్తాను. నైవేద్య నియమాన్ని గురించి కాదు, నైవేద్య నియమం గురించి రాస్తాను.
దాని గురించి కాదు, దాని గురించి రాసేస్తా. సరే బాబా, చేస్తాను. నా యజమాని నాకు కావాల్సిన డబ్బు ఇచ్చేవాడు, నేను కష్టపడి పనిచేశాను. అంటే నా దగ్గరికి అందరూ కావాలని వస్తారు. భగవంతుడు అన్ని ఇస్తాడు అనేది చెప్తారు సచరిత్రలో. అది కష్టపడి పని చేస్తుంటే సరిపోతుంది అని ఉంటారు, లేకపోతే అర్థం చేసుకోవచ్చు. తను పూర్వం కబీర్ నేను చెప్పడానికి కోసంగా చెప్పిన మాట. ఆయన నేసేవాళ్ళని కాదు, పూర్వం నేను ఊళ్ళు వణికేవాడిని, నేను కబీర్ నేను చెప్పిన కోసం చెప్పాను. నా యజమాని బాబా తత్వం మన అనుభవం. బాబా తత్వాన్ని గురించి నిరంతరం చింతన చేయడం ద్వారా సాయి ఊసే సాయి ధ్యాసే లేదు లేదిక వేరే బాట అనుకుంటే వస్తుంది. తత్వం ఏంటో తెలియదు. తెలియదు, ఎందుకని తెలుసుకోవడానికి. ఎందుకంటే బాబా ఊసులో ఉంటే తత్వం అర్థం అవుతుంది. ఇప్పుడు మనకు ఒక లడ్డులాగా కనిపిస్తున్నాడు బాబా, దానికి తత్వం అర్థం కావాలంటే ఎట్లా లడ్డు తీయగా ఉందా ఎట్లా ఉందని నోట్లో వేసుకుంటే తెలుస్తుంది. అప్పుడు దాని తత్వం మనకు అర్థమవుతుంది. నోట్లో వేసుకో, లడ్డు చేతిలో పెట్టుకుని చూస్తూ ఉన్నావు, చూసి చూసి దీని యొక్క తత్వం ఏమి అని ఆలోచిస్తున్నావు. ఆ టైమ్స్ రాలేదు, తినాలి. అది తిరిగే నిజమైన తత్వం. ఈ తీపిగా ఉంటే ఎలా ఉందనేది నాకు అది తింటే తెలుస్తుంది. తీపుగా ఉంది అని ఎవరో చెప్తున్నారు, ఓహో తీపుగా ఉంది కావాలా అనేటువంటి, తీపుగా ఉంది కదా తినవచ్చులే అనేటువంటి ధైర్యం కలుగుతుంది నీకు అంతే. ఈ సచరిత్ర పారాయణలు అంతా ఏం చేస్తున్నాయనంటే, ఇది లడ్డు, ఇది తీయగా ఉంటుంది, బాగుంటుంది, విషం కాదు, సావో అని నీకు అక్షరం తెలుస్తున్నాయి. అవి తినేస్తే నీకు తీప. కాబట్టి ఇవంతా ఒక తినేటువంటిది ఇంకొక తిరిగితే నీ ఆ తత్వం అర్థం, ఈ లోపల అర్థం. అంటే ఎక్స్పీరియన్స్ సార్, బాబా ఎక్స్పీరియన్స్. ఆ రకంగా అనుభవం అయిన ఎక్స్పీరియన్స్ ఉంది, అది కరెక్ట్ కాదని ఎట్లా విశ్లేషించారు? తీయగా ఉండేటువంటిది కరెక్టే కాదా అంటే, తీయగా ఉంటే హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. అది నీ అనుభవమే నీకు కరెక్టే కదా చెప్తుంది. లడ్డు తింటూ ఈ లడ్డు యొక్క తీపి సరైనదా కదా అని ఆలోచిస్తావా? ఆలోచించే టైం నీకు ఉండదు, ఇంకో లడ్డు కోసం చూస్తుంటావు. అటువంటి అనుభవాలు ఇతరులతో పంచుకోవచ్చా? పంచుకోవచ్చు. లడ్డు తీపి అనేది ఆ తీపి మళ్ళా కావాలనుకుంటుంది ఎక్స్పీరియన్స్. అనుభవాన్ని తత్వం మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ ఎక్స్పీరియన్స్ కావాలని ఎలా ఉంటుంది? చెప్పారు, అదే ముందు నీకు చెప్పింది. వీళ్ళందరికీ లడ్డు అని చెప్పారు, తీయకుంటుంది, భలే ఉంటుంది అని చెప్పారు. నీకు భలే ఉంటుంది కావాలా? అనుభవం లేదు, భలే ఉంటుంది లేదో నీకు తెలియదు. అందరూ చెప్తున్నారు భలే ఉందని. అందుకని దాని దగ్గరికి పోయావు, పొరుగు చూస్తున్నావు, వాసన చూస్తున్నావు, తింటే ఏమవుతున్నావు కొంచెం భయంగా ఉంది. ఉద్యోగంలో పెట్టుకున్నావు, మళ్ళీ కాసేపు బయట తీస్తావు, కొంచెం ఇంట్లో పెట్టుకుని వచ్చావు, కాసేపు అడ్డాలు తిరిగి వచ్చావు, మళ్ళీ దగ్గరికి పోతున్నావు, మళ్ళీ తీస్తా ఉన్నావు. తినిందాక తెలియదు, అసలు తినిందాక తెలియదు. భారతమైనా కూర్చున్నాం నైట్లో కొంతసేపు కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. పంచభూతానికి సంకేతాలుగా కొన్ని అమర్నట్టుగా అనిపించింది. అది దానివల్ల మనకి నష్టం లేకపోతే పర్వాలేదు. పంచభూతాలు ఎక్కడ లేవు, మనలో కూడా ఉంది. మనకు అనిపించింది బాగానే ఉంది అనుకుంటే మంచిది, దానివల్ల నీకు ఆనందం కలుగుతుంటే హ్యాపీ. తప్పేదా? నేర్చుకోవడానికి మన తేడు కూర్చోండి. ఒకసారి కళలో కొన్ని సంకేతాలు అర్థం కాదు. ఎలా చెప్పుకోవచ్చా? చెప్పు. నీకే అర్థం కాదు, ఒకరు చెప్పుకుంటే మరి నష్టం పెట్టానండి.
నీ ఉండే కన్ఫ్యూషన్ కూడా పంచుకుంటున్నావు అర్థం. దాని ద్వారా అనుభవాన్ని పంచుకోవటం ఏంటి, మన కూడా అజ్ఞానాన్ని పంచుకుంటున్నట్లు లెక్క. పంచుకో పర్సనల్. ఎటువంటి కథలు చెప్పవచ్చు, ఎటువంటి కథలు చెప్పుకోకూడదు కాకపోతే చెప్పుకోవచ్చు. అన్నీ పంచుకోవచ్చు. అనుగ్రహాన్ని పొందడానికి అర్హత లేదు. అర్హత అంటే ఒకటి ఏంటంటే మనం ఉండే నీటి, మనకు ఉండే అవసరం, ఈ అవసరాన్ని ఆయన తీరుస్తాడు అనేటువంటి ప్రేమ, ఈ రెండే అర్హత. ఆ వ్యక్తి గుణగణాలు చెప్పండి. ఏం పని అన్నీ ఉంటే ఆయన ఎందుకు? ఎలాంటి వ్యక్తిని సద్గురు అనుగ్రహం. ఏదైనా ఒక విషయాన్ని పొందాలంటే ఏం చేస్తాం? నీకు అర్జెంటుగా నీకు రోజులు పొందాలని ఏం చేస్తాం? అదే చెయ్యి. మనిషిలో ఉండే ఈ ద్వేషం, భయం, సిగ్గు అనేది పుట్టుకతోటే వస్తాయా, లేకపోతే వాడు పెరిగే దాన్ని బట్టి? పుట్టుకతో పాటు వచ్చి పెరుగుతుంటే ఎట్లా వస్తే ఏమయ్యా దాన్ని పోగొట్టుకోవాలి. కొన్ని పుట్టుకతో వస్తాయి, కొన్ని తర్వాత మనం సంపాదించుకుంటాం కష్టపడి. ఆ తర్వాత మన వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి. రకరకాలు ఏమైనా పోగొట్టుకోవాల్సింది. అర్జున్ ఏమార్పంటూ ప్రారంధాన్ని అనుభవించలేదు. బాబాయ్ మనకు ఉండేటువంటి మన జీవితకాలం అనేటువంటి డిగ్రీ 3 ఏళ్లలో కంప్లీట్ చేయటం అనేటువంటి టెన్యూర్ లాంటిది. 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలి, మనం చెయ్యం. ఏం చేస్తాం? 6 ఏళ్ళు చేసే వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుందో అనిపిస్తుంటుంది. మన జీవితకాలం 3 ఏళ్ల డిగ్రీ టెన్యూర్ లాంటిది. కారణమే తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, డిగ్రీ పొందడానికి. ఏమంటే వచ్చేవాడికి పద వరకు ఆయన వాడికి ఆ కోరిక తీర్చడం ద్వారా ఒక మంచి దాని పేరు అనుగ్రహం. అది బిజినెస్ కాదు. నేను ఇద్దరం కలిసి ఒకేసారి మేము ఆర్డర్ చేస్తాం, వాళ్ళ త్వరగా డెలివరీ అయింది, మా త్వరగా డెలివరీ కావడానికి. అది వ్యాపారం కాదు. అది వాడికి ఏ టైంలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు శ్రద్ధకి ఇస్తాడు బాబా? ఎవరికైనా కోరిక ఎందుకు తీర్చుతాడు? వాళ్ళలో ఏ మార్పు ఆయన కోరుకుంటున్నాడో ఆ మార్పు ఇందాక నా బలహీనత తీసేసి వాళ్ళ అనుగ్రహానికి పూర్తిగా వాళ్ళలో ఉండేటువంటి ఐరన్ మాలిక్యూల్స్ కూడా ఒక ఆటల్లో సంస్కరింపబడిన అప్పుడు ఆ కోరిక తీరిస్తే వాళ్ళ సంస్కారం వస్తుంది. చూసి తీరుస్తాడు. ఇంకో టైంలో తీరుస్తాడు. ఇంకా ఆలస్యం అయితేనే కాదు, వాడికి అది కరెక్ట్. వీళ్ళిద్దరు కంపేర్ చేసుకోవటం ద్వారా వీళ్ళకి ఆలస్యం, వీళ్ళకి తొందరగా అనిపిస్తుంది. అంతవరకు ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు మనం అడగంగానే ఇవ్వాలనేటువంటి బలన ఏమీ లేదు. ఇవ్వాలి. పెద్ద నమస్కారాలకి ఏమన్నా పొంగిపోతాడా? అదే భయం చేస్తున్నావు కదా అని చెప్పి బూస్ట్ అయిపోతాడా? మనం పెద్ద ప్రసాదాలతో ఏం చేస్తాం? మనకి దానివల్ల ఏంటంటే ఉపయోగం? ఆయన తెలుసుకున్నటువంటిది ఆయన మన పట్ల ఉండేటువంటి ప్రేమ వల్ల మనం కూడా ఆయనలాగా కావాలి, అయస్కాంతం లాగా కావాలి ఉన్నప్పుడు ఏ పద్ధతిలో, ఏ యాంగిల్లో నుంచి ఎప్పుడు ఉండితే మనలో అయస్కాంత శక్తి వెళ్ళిపోతుంది.
అదే తొందరగా తెలిసిన వాడికి తొందరగా అనుగ్రహం ఉన్నట్టు నీకు ఆలస్యంగా ఉన్నట్టు అనుకోవద్దు. వేరే బాబా ఏ సాధన చెప్పండి గుర్తులేదు, చెప్పండి. ఎవరైనా ఉన్నారు? నేను కూడా మీరు ఏం చెప్పింది మీకు ఎలా అర్థమైంది? ఆలంబన అని ఇస్తుంది అనిపిస్తాయి కానీ బాబాయ్ దాన్ని అనుభవించేదాలి. బాబాయ్ శ్రద్ధలతో ద్వారకా నీళ్లు అడిగినట్టు బాబాయ్ దర్శిస్తుంది. మీరు ప్రశ్న బాబా చెప్పింది కరెక్టా? బాబా చెప్పింది కరెక్ట్. ఇట్లా బాబాయ్ తెలిసిన సచ్చరిత్ర బాబా పనిచేసిన బాబాయ్ తెలిసిన ఏది ఎట్లా బాబాకి తెలిసినటువంటి బాబా అసలు కాదు, ఆయన చరిత్ర వరకు అసలు అప్పుడు ఉండేటువంటి సాంప్రదాయానుసారంగా ప్రతి వేదాంతం ఈ హేమాత్మకు ఆ రకంగా రాయడం మహీపతిలాగా నేను కాలం రాయాలని, అందుకని బాబా చరిత్ర తీసుకుని మహీపతిలాగా రాయాలని. మహీపతి అక్కడ రాసేవాడు, వాడు చాపరేట్ ముందు ఒక ఇంట్రొడక్షన్ రాశాడు. దాంతో ఈ పురాణాల్లోనూ వేదాంతంలో ఉండేటువంటి వందలు అట్లా ఆయన చెప్తుంది. ఆయన చెప్పినటువంటి దేశం ఆయన రాసిన దానికంతా ఆయన ఇప్పుడు కూడా వాళ్ళు పనాత్మలు ఆ రాసిన తప్పున్నా సరే ఇది తప్పు చెప్పాలి. ఒకసారి ఒక ఆయన ఎవరో మలయాళంలో రమణ మహర్షి ఇస్తారు. రమణ మహర్షి గ్రాడ్యుయేట్ పేరు వెంకటేశ్వరరావు. గ్రాడ్యుయేట్ ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమలో విఫలం అవటం ద్వారా విరక్తి పొంది సన్యాసం తీసుకొని పలానా స్వామి దగ్గర వీడికి సెటిల్ అయిపోయాడు. ఆ సరే చరిత్ర పబ్లిష్ అయింది. ఇక్కడ ఎవరు చేతులు వచ్చి తీసుకున్నారు, ఆయనకి ఇచ్చారు. అప్పుడు పక్కన పెట్టుకున్నాడు. ఆయన ఏమి బాబా ఇక్కడ గమ్ములు ఉంటారంటే, మీరు గ్రాడ్యుయేట్ ఏంటి, మీరు లవ్లో ఫెయిల్ అవుట్ అయ్యింది ఏంటి అని అంటే, ఆయనకు వచ్చేట్టు వారు రాశారు, మీకు వచ్చేట్టు మీరు రాస్తారు లోన్స్ దాని విషయం తప్పు వాడు ఇక్కడ రాసిన ముందు వాడు సంగతి చూడండి రాని వల్ల అటువంటి వాటికి వాళ్ళు పట్టించుకోరు. ఇటువంటి ఇంట్రొడక్షన్ లో రాసిన దాని గురించి పట్టించుకుంటారా బాబా? ఏం నష్టపోతుంది, నష్టపోతాం. మీరు చెప్పేది అంతా ప్రారంభానుసారంగా జరుగుతుంది. ఉండగలవా నువ్వు? ఉండలేదు. బాబా ప్రార్థన తీర్చున్నట్టు తెలుసుకునే ఏమవుతుంది, మళ్ళీ అర్థమైతే వస్తాడు. ఈ మెట వేదాంతం వల్ల ఎవరికి ఉపయోగం? అంతా ఆగైనా కదలదు, అంతా బాబా అజ్ఞానం.
అంతా మన ప్రార్థన అదైతే నువ్వేమో ఉండగలడా? ఆలోచిస్తే వాళ్ళు కొంచెం ఈ టైం అని ఆ పిచ్చి పిచ్చి మాటలు వాడు ఉంటారు. ఇంత కలిసి చేసేది ఏముంది కనుక బాబా మీద ఆధారపడి జీవించమంటే అవసరాలను తీర్చమని కూడా అడుగుతున్నట్టే కదా. ప్రాపంచికమైన విషయాలు మన ఆర్థిక కోరికలు అడుగుతున్నట్టే ఉంటాయి. అవసరాలు అడుగుతున్నట్టే కోరికలు. మనకు ఉండేవంతా ప్రాపంచికాలే, ఆధ్యాత్మికాలు ఏమున్నాయి అసలు? అదే ఒక రకంగా కోరికలు అడుగుతున్నట్టే అవసరాలు. బైబిలే చెప్పాడు ఆయన. అడగను ఆయన దృష్టిలో ప్రాపంచికం ఆధ్యాత్మికత అంటూ రెండు లేవు. ఆయన దృష్టిలోనే కాదు అసలు లేవు. ఊరికే మన యొక్క ఊహే ఆధ్యాత్మిక ప్రాపంచికం. ఎక్కడ ఆధ్యాత్మికం, ఎక్కడ ప్రాపంచికం? మనకేదో ఉద్యోగం కావాలి, ఒక కోరిక తీరాలి. కోరిక తీరాలని బాబాని అడిగావు. బాబాని అడగడానికి కోసంగా షిరిడి వెళ్ళావు, 10 చేసావు, సత్సంగం అయిపోతుంది. బాబా స్మరణ చూసుకుంటున్నావు. కోరిక తీరిన తర్వాత ఇంకా ఆయన పట్ల ప్రేమపై ఆయన మీదనే ఆధారపడుతూ ఇంకా ఎక్కువ షిరిడికి వెళ్తూ ఆయన యొక్క చేస్తూ ఉన్నావు. నువ్వు చేసేది ఆధ్యాత్మికత ప్రాపంచికమా? నువ్వు చేసేది బాబా స్మరణ చూస్తున్నావు. ఆధ్యాత్మికంగా అయితే ఏం చేస్తావు అదే చూస్తావు. మనం వృత్తి కోసం చేసేవాడు అదే చూస్తున్నాడు, బాబా స్మరణే చూస్తున్నాడు. నువ్వు అదే చూస్తున్నావు. తప్పేంటిదంటే వాడు ఆధ్యాత్మికంగా చేస్తున్నవాడు భోజనం చేయటం లేదా, ఉద్యోగం చేయటం లేదా, గుడ్డలు వేసుకోవటం లేదా? నేను ఆధ్యాత్మికంగా ఉంటాను, ప్రపంచం కూడా అక్కడ మానవుడు ప్రత్యక్షం అవుతున్నాడుగా, బస్ ఎక్కువ వస్తున్నాడుగా, ఎక్కడ డబ్బులు కావాలిగా, సిగ్గు దొరకాలిగా. సీటు దొరకకపోతే వాడికైనా వీడికైనా అడుగులకు పుట్టిందిగా. పెద్ద ఆధ్యాత్మిక ఏంటి? సొసైటీలో కరెక్ట్ తప్పు ప్రశ్న కాదు. ఆధ్యాత్మికత ప్రాపంచికత మా టైం లేదు. ఆధ్యాత్మిక తప్పు. ఆధ్యాత్మిక కదా లక్ష్యం అవుతుంది. ఊపివాడికి ఇంటి స్పెల్లింగ్ చేసి చిన్నటి వాడికి ఇంటి స్పెల్లింగ్ చేసేటువంటిది లాంట్లో కూడా తప్పు. ఎందుకు మన పర్సనల్ బిట్టు లేదంటే ఆపొస్తే మోసం చేయటం తప్పు, ఆధ్యాత్మిక కూడా తప్పు. అని నేను అన్వయించుకోవడానుకుంటున్నాను. దేనికి? టెంపులే కడుతున్నాడు ఎవడు. టెంపుల్ కట్టినా సరే ధర్మ ప్రకారంగానే కట్టాలి. మేము టెంపుల్ కదా కట్టేది, మేము ఎలక్ట్రిసిటీ బిల్ ఎగ్గొడతా ఉంటే కుదరదు. టెంపుల్కైనా ఇంటికైనా సరే రాయితీలు తీసుకుంటాను. అది గవర్నమెంట్ ఇస్తుంది, ధర్మ ప్రకారంగా తీసుకుంటున్నాం. మనం అడుక్కుంటున్నాం, వాళ్ళు ఇస్తున్నారు. రాయితీలు అంటే ఏంది అమ్మా రాయితీ పడేసాడు. మంచిది, ఆధ్యాత్మికమే లక్ష్యం తీసుకుంటాం. అది కొన్ని ఎక్సెస్ ఉండడం వల్ల యాక్షన్ ఎక్సెస్ లేకపోతే యాక్షన్. అని చెప్పేటువంటి పాయింట్ వేరు. అసలు చెప్పేది ఏంటంటే అవానికి ప్రాపంచికమైన కోరికల కోసంగా అడగటం ప్రాపంచికం అవుతుంది కదా, ఆధ్యాత్మిక కాదు కదా అని అంటారు. చెప్పేది తింగయ్య భావం డిఫరెంట్ గా ఉంటుంది. ఆధ్యాత్మిక భావం ఉదాహరణ నాకు ఉదాహరణ చెప్పాలి, నాకు అంత సూక్ష్మ విషయాలు అర్థం కాదు. ఉదాహరణ చెప్పి కోసం భావాన్ని ఆధ్యాత్మిక వేరువేరుగా ఉంటుంది.
ఆధ్యాత్మికంగా బాబాని చేరుకోవటం ఒకటి ఎలా? ఆధ్యాత్మికంగా బాబాని చేరుకోవటం, ప్రాపంచికంగా బాబాని చేరుకోవటం ఇలా 2 రకాలుగా ఎలా చేరుకుంటావు? ఎలా చేరుకున్నావు కదా, చాలు కదా. రెండింటికి తేడా ఏమిటండి? అంతే ఉదాహరణ చెప్పమన్నారు. పొందడం కోసం బాబా కోరిక తీరిపోగానే గమనం లేదుగా. మన వైపు నుంచి ఏమి ఆశించకుండా మన కోరిక తీర్చాడు కనుక మన యొక్క శ్రేయస్సు మనకంటే బాగా తెలుస్తుంది. ఆయన మీద నీకు శ్రద్ధ, విశ్వాసం, ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలగడం ఆధ్యాత్మికమే. ఆ కలగడానికి మనకి ఇది ఒక మిషన్ అయితే అయి ఉండొచ్చు. మనకు ఉండేటువంటి కోరికలు ఇవి కనుక ఈ మిషన్ మనకు అవసరం. అందుకనే బాబాజీ మీరు అడిగినవంతా నేను తీరుస్తూనే ఉంటాను. నేను వదలుచుకుంది ఏ మిషన్ అయినా కావచ్చు, ఏ కారణాలైనా కావచ్చు, మనం బాబాకి దగ్గర చేరిస్తే చాలు. అవి బాబాకి దగ్గర చేరుస్తున్నాయా లేదా? బాబాకి దగ్గర చేర్చేది ఏమైనా ఆధ్యాత్మికమే అవుతుంది. బాబాకి దూరం చేసేటువంటివి వేదాంత చర్చలైనా సరే అవి ప్రాపంచికమే ఉంటాయి. అది జడ్జి ద ట్రీ బై ద ఫ్రూట్. ఏది ఆధ్యాత్మికమో ఏది ప్రాపంచికమో అంటే కూర్చొని వేదాంత చర్చలు చేసుకుంటున్నా మనలో ఎటువంటి మార్పు రాకుండా ఎట్లా డబ్బులు సంపాదించాలా, ఎట్లా ఊరం డబ్బులు మన డొనేషన్ కలెక్ట్ చేయాలా, ఈ దేంట్లో ఎంత పాటు మనం కొట్టేయాలా, ఇవి ఆలోచించుకుంటున్నాం అనుకో, బయట కనిపించేదానికి బాగానే ఉంటుంది. ఆధ్యాత్మికం ఇది ఆధ్యాత్మికమా? ఏమీ ఆలోచించుకోకుండా మన వ్యాపారం చేసుకుంటూ మన వ్యాపారం వృద్ధి పొందాలని బాబాను ప్రార్థన చేసుకుంటూ మనసులో బాబా నా ప్రేమ ఇది పెట్టుకుని మన దగ్గర అవుతున్నాం అనుకో, మందిరాలు కట్టం ఏం లేదు. ఇది ఆధ్యాత్మికమా? అది ఆధ్యాత్మికమా? మనం సత్సంగం చేసుకోవాలి, ఒక కాలేజీ పెట్టుకోవాలి. ఈ కాలేజీలో కూర్చొని మనం అందరం కూడా బాబా గురించి చెప్తాం. మన నలుగురం కలిసి బాబా గురించి ఒకరినొకరు అనుభవాలు పంచుకుంటూ మనం ఆనందంగా సాయిపదంలో సాగిపోవాలనుకుని ఒక కార్యక్రమం పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోవాలి. మధ్యలో 10 రూపాయలు 20 రూపాయల తేడా వచ్చింది, చొక్కలు ఇది ఆధ్యాత్మికమా? ఎందుకోసం పెట్టుకున్న అవసరం అది? నేను పట్టుకోలేదండి, ఆయన ఇంకొక ఆయన పట్టుకున్నాడు నా చొక్కాను. నా చొక్కా చిరిగిపోయింది అని అన్నా. నాకు నీ చొక్కా చిరిగిపోయింది కానీ ఇది చొక్కా కూడా సించాలనుకుంటాం ఆధ్యాత్మికమా? నీ చొక్కా చినిగిపోతే బాబా నా చొక్కా చినిగిపోయింది, వాడు అనవసరంగా నా మీద పడిపించాడు దుర్మార్గుడు, నాకు కొత్త చొక్కా అయ్యి అని అడగాలి. అంతే కదా. కాబట్టి మనం ఎందుకో బయలుదేరుతున్నాం ఆధ్యాత్మికతని. ఆధ్యాత్మికత ఎక్కడ పోతున్నాం? కోరిక ఆధ్యాత్మికత. సరిగ్గా చేసుకుంటే ఆ కాలేజీ, ఆ సత్సంగం ఇవన్నీ ఆధ్యాత్మిక. చొక్కా చించడం కూడా ఆధ్యాత్మికత అవుతుంది మళ్ళా. ఎందుకంటే చొక్కా చించడం వల్ల బాబా నాకు కొత్త చొక్కా కావాలని అడిగి దానికి కారణమైంది కదా అది. కాబట్టి అది ఆధ్యాత్మికత. కాకపోతే అది కాదు. యోగ సామ్రాజ్యాన్ని సాధిస్తారు. ఆ యోగ సామ్రాజ్యం అనేది మీరు చెప్పిన విధానం తర్వాత వాళ్ళు ఇస్తే ఆ యోగ సామ్రాజ్యాన్ని మళ్ళీ పోగొట్టుకునేదాన్ని పోగొట్టుకుంటా ఉండేదానికి ఒక సామ్రాజ్యం తరువులేని ఆనందం. ఆ తరువులేని ఆనందం మన పొందటమే ఒక సామ్రాజ్యం. ఎందుకని ఆ ఆనందం పొందినప్పుడు మనకి ఇంకేం అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. ఏ కొత్త లేనివ్వండి అని ఒక సామ్రాజ్యం ఉండేటువంటి వాడి కంటే ఎక్కువ ఆ సామ్రాజ్యం ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడే సద్గురువు.
దాన్ని నిలబెట్టుకునేది కూడా ఆయనే చెప్తారు. అసలు ఒకసారి కానీ ఆ అనుభవాన్ని కానీ పొందామంటే వాళ్ళకి పోతున్నా కూడా మళ్ళీ పోపలేకుండా ఒకవేళకి మళ్ళీ పోయిందే అనుకున్నాము, ఇంతకు ముందు ఆయన ద్వారా వచ్చింది కనుక మళ్ళీ ఆయనే ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ తిరిగి ఆయనకి అర్జునుడు, మళ్ళీ తిరిగి ఆయనే పడు. సద్గురు సేవిస్తూ ఉన్నప్పుడు బయట ఇంకొక సద్గురు అసంకల్పంగా ఎదురైనప్పుడు ఎట్లా తీసుకోవచ్చా? తీసుకోవాలి, తీసుకో సద్గురు తీసుకోవాలి. గురువు అంటే ఒకలే కదా గురువు. మహాత్ముడు ఆయన దృష్టిలో చెప్పింది ఏంటంటే సద్గురు అనేది మహాత్ముడు. ఆశీస్సులు తీసుకోవడం నష్టమేమీ లేదు. ఆయన నిజంగా ఆశీస్సులు ఇచ్చే శక్తి ఉందా లేదా అనే జిజ్ఞాస మనకు పోతాం. ఆయనలో బాబాను చూస్తున్నాం, నమస్కారం చేస్తున్నాం. ఇస్తే ముందులో వస్తాయి, లేకపోతే రావు. ఇబ్బంది ఏం లేదు. పండగ రాసాం లాగుతున్నాం, వస్తే ఎందుకు వస్తే అది పండు వస్తుంది.